కొత్త సిస్టమ్ అలవాటు చేశారు. అవును. ఇక్కడ లంచం లేనటువంటి సిస్టమ్ అయింది. ఇక్కడ ఇంతవరకు అయితే లంచం లేదు యాక్చువల్గా. కొన్ని చోట్ల అప్పుడప్పుడే బిగినైనాయి. ఏది ఆడపిల్లలు ఉంటే అందులో అమ్మ నీకు రేపు 15,000 వద్దు కదా, నాకు చీర కొని పెట్టాలా అత్త అక్క అని అడిగిన వాళ్ళు ఉన్నారట. అది కూడా తక్కువ, అది చాలా రేర్ అంటున్నా. అది కాబట్టి కరప్షన్ దగ్గరికి ఇంకా రాలా. కరప్షన్ పెరిగితే నువ్వు మాట్లాడు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కరప్షన్ పెరిగినప్పుడు నువ్వు మాట్లాడితే తప్పులే. కరప్షన్ లేనప్పుడు మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు వస్తుంది. ఇక్కడ అట్లా కరప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏమైంది, వాలంటీర్ సిస్టమ్నే జనం నమ్ముతున్నారు, జన్మభూమి కమిటీ నమ్మట్లేదు. కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ నేను వచ్చి ఎక్స్టెండ్ చేస్తానంటే వీళ్ళని పంపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళని చూడగానే ఆ జనానికి ఏం గుర్తుకొస్తాయి, జన్మభూమి కమిటీ గుర్తుకొస్తుంది. అందులో వీడు వెళ్ళడం ఎప్పుడు ఆ వాలంటీర్ ఎన్నాళ్ళ నుంచి తిరిగాక, ఇంతకుముందు ఎప్పుడు జగన్ కోట ఏం చెప్పలా, స్థానిక ఎన్నికలు జరిగినాయి, పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, కార్పొరేషన్ జరిగినాయి, మున్సిపాలిటీ జరిగినాయి, ఆ బై ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు ఎప్పుడు అడగలేదు అతను. అడగనటువంటి వ్యక్తి ఇప్పుడు అడుగుతున్నాడు, తప్పే నో డౌట్. ఇప్పుడు అడగడం తప్ప అన్నటువంటి వాళ్ళు వీళ్ళు స్టార్టింగే వెళ్ళి నువ్వు చంద్రబాబు పథకాలు ఓకే చేస్తేనే నీకు రేపు పొద్దున వస్తుంది, నువ్వు కాబట్టి ఓటు వేయాల్సిందే అంటే అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. వాస్తవంగా వాలంటీర్ అనేటువంటి వాళ్ళు భయరహితమైనటువంటి సేవకుడు, సన్నిహితుడు అయ్యాడు, ఓ రకం కుటుంబ సభ్యుడు అయ్యాడు. ఆ వ్యవస్థను తీసేసి నువ్వు బెదిరింపు వ్యవస్థతో పక్కన చెడగొట్టావు. మళ్ళీ